నిర్ణయాన్ని తప్పుపట్టడం కాదు, కానీ ఈ రాసినోడి వైఖరిని జనంలోకి వీడేం పంపించాలనుకుంటున్న దాన్ని అది మాత్రమే విమర్శిస్తున్నా, అంతే. దానికి మించి వేరే లేదు. ఈ ఉచితంగానే ఇస్తుందంట రేషన్. ఉచితంగా కాకపోతే ఎలా ఇస్తుందిరా? మరి రేషన్ బియ్యం అంటే అంతే కదా ఇచ్చేది. రాగులు, సజ్జలు, జొన్నలు కూడా ఉచితంగానే ఇస్తుంది. ఈ రేషన్ కార్డుల ద్వారా టీడీపీ ప్రభుత్వం ఉచితంగానే బియ్యం సరఫరా చేస్తుందట. ఉచితంగానే ఏంటి? రేషన్ బియ్యము రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చేది, ఫ్రీగానే. అందులో మరి కందిపప్పు ఇవ్వట్లేదంట ఒక 3 నెలల నుంచి. దాని గురించి రాయబే. కందిపప్పు రేట్ ఎప్పుడో పేలిపోయింది, 100 దాటిపోయింది కదా. రేషన్ షాపుల్లో అయితే లేదా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి 60కో 65కో ఇచ్చేవాళ్ళట. మొదటి 4 నెలలు మాత్రమే ఇచ్చారని కొంతమంది చెప్తున్నారు. నాకైతే రూఢిగా తెలియదు, కానీ 4 నెలల నుంచి బియ్యముతో పాటు కందిపప్పు ఇవ్వట్లేదని మాత్రం తెలుసు నాకు. అది కూడా ఇవ్వట్లేదని ఎందుకు రాయవు? ఉచితంగానే ఇస్తుందట. ఏది అమ్మ ఉన్నావురా టైపులో. గతంలో టీడీపీ ప్రభుత్వం జొన్నలు, రాగులు ఇచ్చేది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రావడంతో మళ్ళీ ఇస్తుందట. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. బియ్యానికి బదులుగా ఉచితంగానే ఇస్తుందని చెప్తున్నాడు కదా. ఉచితంగానే ఇవ్వట్లా. బియ్యం 20 కేజీలు ఇచ్చేది, 2 కేజీలు రాగులు, జొన్నలు తీసుకుంటే 8 కేజీలు ఇస్తుంది. దాని బదులు కూడా ఇది ఇస్తూ మళ్ళీ ఉచితంగానే ఇస్తుంది ఏంటి? ఇంకా దీంట్లో అద్భుతమైన ఇంకో ప్రక్రియ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇస్తుందట, లేకపోతే రైతులే సేకరించి తెచ్చుకుంటారా? ఉచితంగానే ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఎరా రేషన్ షాపులు, రేషన్ కార్డులు, వీటి గురించి ఎవడికి తెలియదు. ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నావు ఏదో పెద్ద ఇదిలాగా. ఇంకానే రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే పెన్షన్లు ఇస్తుంది అని రాయాల. రాస్తారు కూడా. ఎందుకంటే అదే గుర్తొచ్చింది, PPP పద్ధతిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి జీతాలని ప్రభుత్వమే ఇస్తుంది అంటే ప్రభుత్వమే ఇస్తుందంట. దాంట్లో వాడికి ఏం తప్పు లేదంట. అందులో తప్పే ఉంది అంట. అవునా? రేపొద్దున నీ 2 పత్రికలు కూడా జీతం ప్రభుత్వమే ఇస్తూ పత్రికలకి జీతాలు ఇస్తే తప్పే ఉంది అంటవా? ఉచితంగానే ఇస్తుందట. ఏమి గొప్ప రాతలరా బాబు. నీ తృణధాన్యాల వాడకంలో జనాల్లో వచ్చిన మార్పుని గమనించి అంటే రాగులు, సొద్దలు, కూరలు, అండుకూరలు ఇవి కూడా పంపించు. మరి కొర్రలు పంపించండి. కొర్రలు కూడా చాలామంది తింటున్నారుగా. అండుకూరలు అవి పంపించండి. మరి ఇస్తారా ఫ్రీగా? అవి కూడా జస్ట్ ట్రై చేసి చూడమనండి ఎంత రేటు ఉంటుందో. లేదు కేజీ 400 ఉంటాయి కొన్ని. అవి పంపించమనండి. జనాల అభిరుచికి తగినట్టు మాట్లాడుకుంటున్నారు కదా. అదే ప్రభుత్వం సరఫరా చేస్తుంది కదా, అందుకని అన్నమాట. ఉచితంగానే ఇస్తుందని అప్పుడు అనమనండి. ఏ భజన 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 భజన.